తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడెప్పుడా అని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో రాజకీయ నాయకులకు నిరాశ ఎదురవుతున్నట్టు మనకు సమాచారం. మొన్ననే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి జోష్ మీద ఉన్నది. ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇక ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలే అనే ఆలోచనలో పావులు కదుపుతున్నారట. మరి దానికి సంబంధించి వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధానం అమలు అవుతుందా అమలు కాదంటే అమలు చేయడానికి రేవంత్ రెడ్డి చట్టపరంగా ఏమైనా సమస్యలు వస్తాయని చూస్తున్నాడట. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రద్దవుతే ఎంపీపీని ఎట్లా ఎన్నుకుంటారు? అట్లాగే మరి జిల్లా పరిషత్ చైర్మన్ను ఎట్లా ఎన్నుకుంటారు? ఎంపీటీసీలు లేకపోతే ఎంపీపీని ఎవరు ఎన్నుకుంటారు? జెడ్పీటీసీ లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారనేటువంటి సందిగ్ధత మనలో నెలకొని ఉంది. అయితే ఎన్టీఆర్ 1982-83 తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని అంటే ఇప్పుడున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చిండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ విధానాన్ని ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని మండల స్థానానికి సంబంధించి ఎంపీపీని ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ జెడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఇది ఎన్టీఆర్ వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. గతంలో ఎలా ఉండే అంటే ఎన్టీఆర్ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేది అన్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ లేకుండే, కేవలం సర్పంచులు మాత్రమే ఉండే. ప్రజల ద్వారా సర్పంచులు ప్రత్యక్షంగా ఎన్నికయ్యేవారు. ఆ సర్పంచులు మండల స్థాయిలో అందరు కలిసి ఎంపీపీని ఎన్నుకునేది. ఆ ఎంపీపీలు అందరూ కలిసి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకునేది. ఇట్లా పరిపాలన వ్యవస్థ జిల్లా పరిషత్ చైర్మన్, మండల ఎంపీపీ, అట్లాగే సర్పంచులు గ్రామ స్థాయిలో ఉండేవారు. ఈ వ్యవస్థ కాస్త ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సర్పంచులు ఉన్నారు, అట్లాగే ఎంపీటీసీలు కూడా ఉన్నారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే వ్యవస్థ కొనసాగుతుంది. కానీ దీన్ని రద్దు చేసి పూర్వకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఎంపీటీసీ జెడ్పీటీసీలు తీసేసి మళ్ళీ సర్పంచుల ద్వారానే ఎంపీపీని ఎన్నుకొని ఈ ఎంపీపీలందరూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఇట్లాంటి పరోక్ష ప్రక్రియను తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నాడట. మరి ఒక్కసారి అలా ఉండడం వల్ల ఇలా ఉండడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఒక్కసారి మనం చూసుకుందాం. ఈ గ్రామీణ స్థాయిలో సర్పంచ్ అట్లాగే ఎంపీటీసీలు ఉంటారు. సర్పంచ్కి గ్రామ సచివాలయం ఒక కుర్చీ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్కి ఒక కుర్చీ ఉంటుంది. కానీ ఎంపీటీసీకి మండల స్థాయిలో కుర్చీ ఉండదు. అట్లాగే గ్రామ సచివాలయంలో అంటే గ్రామ పంచాయతీలో కూడా ఒక సపరేట్ కుర్చీ అంటూ ఏమీ ఉండదు, ఆయనకు ఒక ప్రోటోకాల్ కూడా ఉండదు. మండల పరిషత్కి వచ్చేసరికి ఎంపీపీకి మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది. జిల్లా పరిషత్కి వచ్చేసరికి జిల్లా పరిషత్ చైర్మన్కి ప్రోటోకాల్ ఉంటుంది. సో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నామమాత్రంగా ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ప్రోటోకాల్ ఉండదు. వీళ్ళకు పూర్తి స్థాయిలో ఒక చైర్, ఒక ఆఫీస్ అంటూ ఎక్కడగాడ ఉండదు. కాబట్టి వీళ్ళ ద్వారా ఇబ్బంది, వీళ్ళని తీసేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు అనేటువంటిది రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన. మరి వీళ్ళు ఉండడం ద్వారా మళ్ళీ రాజకీయాలు పోటీ చేయాలి. ఇవి పార్టీ ఎన్నికల గుర్తుల మీద వస్తాయి. ఇదంతా రాజకీయాలన్నీ కూడా తారుమారవుతున్నాయి. కాబట్టి సర్పంచులు గెలిచిరు కదా, ఇక్కడికి ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఎందుకు? మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సర్పంచ్ స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరూ అంటే ఒక మండలాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచులు గెలిచింది. కాబట్టి ఎంపీపీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అవుతాడు. ఆ ఎంపీపీలందరూ కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు అవుతారు. కాబట్టి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇట్లా 32-33 జిల్లాలు ఉన్న దాంట్లో ఒక సిద్దిపేట బలంగా టీఆర్ఎస్ ఉన్న కాడ 1-2 తప్ప మిగతా అన్ని కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆ సిద్దిపేట లాంటి ప్రాంతంలో ఎవరైనా వీక్ ఉన్న నాయకుడిని తీసుకొచ్చి నిన్నే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాం మీరు అందరు రాని అంటే ఆయన కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ డబ్బులు లేకుండా డబ్బులు పెట్టకుండా ఈ రాజకీయాలన్నీ కూడా ఇబ్బంది కాకుండా సింపుల్గా ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీటీసీలు కాదు జెడ్పీటీసీలు కాదు ఎంపీపీ డైరెక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా ఎన్నుకునే విధానాన్ని రేవంత్ రెడ్డి మళ్ళొకసారి పర్యవేక్షిస్తున్నాడట. చూద్దాం మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాడా లేదా డైరెక్ట్గా ముందే మున్సిపల్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఈ 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతాడా ఒకసారి చూద్దాం.
అట్లాగే మనం ఇంకా చూద్దాం. మరి ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు, ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్నప్పుడు రాజకీయ ఖర్చులు కూడా తగ్గించవచ్చు ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీపీ స్థానాలు, జిల్లా పరిషత్ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. సర్పంచ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కొంత బొక్కపడిందని చెప్పుకోవచ్చు. అంటే ఓట్ షేరింగ్, ఓట్ పర్సంటేజ్ చూస్తే బీఆర్ఎస్ పుంజుకుంది. సెకండ్ దఫాలో, థర్డ్ దఫాలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. ఫస్ట్ దఫాలో కాంగ్రెస్ పై చేయి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి పార్టీ గుర్తు మీద పోటీ చేసి మళ్ళీ తక్కువ స్థానాలు, జిల్లా పరిషత్ 3, 4 జిల్లా పరిషత్ స్థానాలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు పోయినా కూడా ఇబ్బంది జరుగుతుంది. అంతా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. పార్టీలో రాజకీయాల్ని కూడా, అంటే గ్రామ స్థాయిలో రాజకీయాల్ని తగ్గించి అంత మంచి వాతావరణం కల్పించడం కోసం కూడా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే గ్రామ స్థాయిలో నాయకత్వం ఇవ్వచ్చు. గ్రామ స్థాయిలో ఎంపీటీసీ ఎవరు ఉండరు, ఓన్లీ సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, వాళ్ళపైన ఎంపీపీ, వాళ్ళపైన జిల్లా పరిషత్ చైర్మన్. సో గ్రామ స్థాయిలో రాజకీయాలు అన్నీ కూడా ఒకరు టీఆర్ఎస్ అయితే ఒకరు కాంగ్రెస్, ఒకరు కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్, ఇట్లా లేకుండా అంతా కలిసికట్టుగా ఉండడం కోసం ఇది. తర్వాత స్థానికంగా ఎక్కువ ప్రజాప్రతినిధులంతా ఫోకస్ పెట్టడానికి కోసం ఈ విధానం తీసుకొచ్చిరట. మరి వాస్తవ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అధికారికంగా ఏ పార్టీ ఎన్నికలైనా వాస్తవంగా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా లోకల్గా ఉండే నాయకునికి ప్రియారిటీ ఇస్తారు పార్టీలను పక్కకు పెట్టి. సో ఈ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికలకు పోతే, అంటే ఓటర్లు ఎంపీటీసీని ఎన్నుకోవాలి, జిల్లా పరిషత్ చైర్మన్కి ఓట్లు వేయాలన్నప్పుడు కొంత బీఆర్ఎస్ వైపు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ స్థానాలు గెలిస్తే ఇబ్బంది అవుతుందేమని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడట. మరి మొత్తం గ్రామంలో ఉండేటువంటి, అంటే పూర్వ విధానంలో క్లారిటీ ఇస్తా, గతంలో గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్ని ఎన్నుకునేది, సర్పంచులందరూ ఎంపీపీని ఎన్నుకునేది, ఎంపీపీలందరూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేది. ఇట్లా వ్యవస్థ ఉండే. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రద్దు చేసి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు సర్పంచ్ని ఎన్నుకోవాలి, వార్డు మెంబర్ని ఎన్నుకోవాలి. ఆ తర్వాత ఎంపీటీసీకి ఒక ఓటు, జిల్లా పరిషత్ జెడ్పీటీసీకి ఒక ఓటు వేసి వెన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే చాలామందికి పోటీ చేసే వారికి, గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పనిచేసిన వాళ్ళకి ఈ ఎంపీటీసీ ఫుల్ ఫామ్ తెలియదు, జెడ్పీటీసీ ఫుల్ ఫామ్ తెలియదు. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్, అట్లాగే జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్, ఇట్లా ప్రాదేశిక సభ్యులు అంటారు కదా అది. సో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఏదేమైనా ఇది ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరోక్ష ఎన్నికలకే వేరు. అంటే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీకి ఒక ఓటు వేయాలి, జిల్లా పరిషత్ సభ్యుడైనటువంటి జెడ్పీటీసీకి ఒక ఓటు వేయాలనేటువంటిది ఎన్టీఆర్ పీరియడ్లో తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ సర్పంచులు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఇది పరోక్ష విధానం అంటారు. మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇది ప్రత్యక్ష విధానం. అంటే ప్రజలు సొంతంగా ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ద్వారా. ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికైతే ఇది ప్రత్యక్ష విధానం. మరి పరోక్ష విధానం ఎప్పుడు అంటారు అన్నప్పుడు ఒక సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజలు చేస్తున్నారు. ఈ సర్పంచులందరూ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటే ఇది పరోక్ష విధానం అంటాం. కాబట్టి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పరోక్ష విధానం అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. సర్పంచులు కలిసి మండల నాయకత్వాన్ని, మండల నాయకులు కలిసి జిల్లా నాయకత్వాన్ని ఎన్నుకునేది. ఇప్పుడు గ్రామ ప్రజలే మా గ్రామాన్ని ఎవరు పరిపాలించాలి, సర్పంచ్ ఎవరు కావాలని గ్రామ ప్రజలే నిర్ణయించుకుంటారు. మండలాన్ని ఎవరు పరిపాలించాలని చెప్పేసి ఎంపీటీసీలకు ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు ఎంపీటీసీకి అవుతారు. జిల్లా పరిషత్లో ఉండేటువంటి సభ్యులందరూ ఎవరు ఎక్కువ గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికయ్యేటువంటి విధానం ప్రస్తుతానికి అమల్లో ఉంది. మరి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1983, 89 వరకు, 94 నుండి 95 వరకు ఇక్కడ కీలక మార్పులు చేశారు. 85, 86 మధ్యలో మండల వ్యవస్థను తీసుకొచ్చిండు. తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1986, ఆ చట్టం తర్వాత సర్పంచుల ద్వారా ఎంపీపీ ఎన్నిక విధానం రద్దు చేశారు. ఈ చట్టం వచ్చిన తర్వాత, అంటే 86 ఆ కాలంలో, అంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు నడిచింది, తర్వాత రద్దయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ 86 ప్రకారం పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రారంభమైంది. ప్రజలు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకోవడానికి ఈ సర్పంచ్ని పక్కకి పెట్టేసి వీళ్ళు ఓట్లేసి గెలిపించాలి ప్రజలు అనేటువంటిది తీసుకొచ్చారు. 1995 తర్వాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర తదితరులు సీఎంలంతా కూడా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. మరి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి దీన్ని అక్కడికే ఫుల్ స్టాప్ పెడతాడా, పాత పద్ధతిని తీసుకొస్తాడా, పరోక్ష పద్ధతిని, లేదా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలకు పోతాడా అనేటువంటిది మనం చూడాల్సిందే. అయితే ఇక్కడ కొన్ని ఏం జరిగినాయి అంటే, ఈ పరోక్ష ఎన్నికలకు పోతే సర్పంచ్ల కొనుగోలు జరుగుతాయి.
ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో కొనుగోలు జరుగుతాయి. ఏంది, ఈ సర్పంచులందరూ కూడా ఎంపీపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సర్పంచులను కొనుగోలు చేస్తారు. ఉన్న పార్టీ ఖాళీ అవుతుంది, సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొనుగోళ్లు అనేటువంటివి జరుగుతాయి. బెదిరింపులు, ఒకవేళ డబ్బులు ఇస్తే ఆయన అమ్ముడు పోకపోతే ఆయన బెదిరించడం, ఎత్తుకపోవడం, కిడ్నాప్ చేయడం, ఈ రాజకీయాలన్నీ కూడా ఇట్లా అస్తవ్యస్తంగా తయారవుతాయి. సంఖ్యాబలం రాజకీయాలు అంటే సంఖ్య చూపించుకోవాలి కదా. ఎంపీపీని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం కోసం, సర్పంచులందరూ సంఖ్య చూపించుకోవడం కోసం, ఈ సంఖ్యాబలం కోసం రాజకీయాలు ఇవన్నీ కూడా కుళ్ళు, కుతంత్రాలు, కిడ్నాప్లు, క్యాంపులు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ 1992 స్థానిక స్వయం పాలనకు రాజ్యాంగ రక్షణ స్పష్టమైన 3 స్థాయిలను ఎన్నుకుంది. ఒకటి గ్రామం, తర్వాత మండలం, మూడోది జిల్లా. ప్రతి స్థాయికి ప్రత్యేక ప్రతినిధులు అవసరం అంటూ చెప్పింది. పరిపాలన సౌలభ్యంలో ప్రత్యేక సభ్యులు ఎంపీటీసీలు ఉంటే అభివృద్ధి పనులు మంచి జరుగుతాయి అనేటువంటిది దాని ఉద్దేశం. సో ఒక్క మాటలో మీ ముందు చెప్పాలంటే సర్పంచులు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల విధానం 1980 సంవత్సరం కంటే ముందు భాగంలో ఉండేది. ఎన్టీఆర్ కాలంలో 85-86 మండల వ్యవస్థతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ విధానం తీసుకువచ్చి దాన్ని రద్దు చేసారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ పరోక్ష ఎన్నికలు వస్తాయా అంటే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడట. దాదాపు అసాధ్యం. ఎందుకు అసాధ్యం అన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించింది. 3 స్థాయిలు తప్పనిసరి ఉండాలని చెప్పింది. గ్రామ, మండల లేదా బ్లాకు లేదా పైన జిల్లా స్థాయి. ప్రజల ప్రత్యక్ష ఎన్నికలే ప్రాథమిక సూత్రం. ప్రజలు ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, తన ఇష్టమైన నాయకుడిని, పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవాలి. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా కావాలి. మరి రాజ్యాంగ సవరణ కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒప్పుకోవాలి. కాబట్టి ప్రజలు తమ ప్రతినిధిని నేరుగా ఎన్నుకునే హక్కును వదులుకోరు, ఇష్టపడరు, వ్యతిరేకిస్తారు. సర్పంచే ఎంపీపీని ఎన్నుకోవాలి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవాలంటే మేము ప్రజల ఉండి ఏం లాభం అని ప్రశ్నిస్తారు. కాబట్టి పరోక్ష విధానం అంటే ఈ డీల్స్, కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిడి, విమర్శలు ఉంటాయి. కాబట్టి ఆ ఎన్నికలకు పోకుండా ఈ ఎన్నికలనే కొనసాగించే అవకాశం మనకు కనబడుతుంది. మరి ఈ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు మరి పార్టీల గుర్తు మీద కొనసాగుతాయి. కాబట్టి ఇప్పుడు జనవరి లాస్ట్లో అంటే 15th తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత నోటిఫికేషన్ వచ్చి మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కుదిరితే జనవరిలోనే, కుదరకపోతే ఏప్రిల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ